హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మంచి ఒక సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. సెన్సిటివ్ మ్యాటర్ అంటే కొంచెం హార్ష్గా కూడా మాట్లాడతాను, ఏమనుకోవద్దే. ఏంటంటే ఇది ఎస్పెషలీ అబ్బాయిల వరకు అనమాట. అబ్బాయిలు ఎందుకంటే ఇప్పుడు మన సొసైటీలో చూస్తున్నాం కదా, సొసైటీలో చూస్తున్నాం అంటే మోస్ట్లీ చాలా మంది ఇలానే ఉంటున్నారు, ఇలానే చేస్తున్నారు. అందుకే ఈ టాపిక్ మీద నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అరే ఒకటి చెప్తా వినండి అబ్బాయిలు. అరే మీరు ఒక అమ్మాయితో కలిసి ఉండాలని లేకపోయినా, దాన్ని లైఫ్ లాంగ్ క్యారీ చేయలే అనుకున్నా, లేకపోతే పిల్లల్ని మనం పట్టించుకోకుండా మన జలసాలు మన విధానం ఉండాలనుకున్నప్పుడు పెళ్ళిళ్ళ దాకా ప్రేమల దాకా పోవద్దు. మీ తిరుగుబోతత్వాన్ని ఆడదాని మీద రుద్దు తెట్టారా? ఎక్కడైనా చూసారా? ఒక పెళ్లి లైఫ్లో కానీ ప్రేమ లైఫ్లో ఏదైనా సరే ఒక బిడ్డలు అనేది ఉన్నప్పుడు మగవాడైతే మాత్రం సింగిల్గా పోతాడు, ఆడది మాత్రం పిల్లలతో ఉంటుంది, పిల్లల కోళ్ళలాగా. మంచిదని చెడ్డదని పిల్లలు మాత్రం వదులుకోదు. మీ తిరుగుబోతత్వానికి ఒక ఆడదాన్ని బలి చేస్తే ఎట్లా? కంపారిజింగ్ అన్నమాట. మోర్ దెన్ తిరుగుబోతోళ్ళకి ఎలా ఉండదు తెలుసా? మోర్ దెన్ ఆప్షన్స్ ఉంటాయి. మోర్ దెన్ ఆప్షన్స్ అంటే ఏమంటారు? పోల్చుకుంటారు, కంపారిజింగ్ చేస్తారు. వీళ్ళు దేంట్లో బెటర్, ఓహో వీళ్ళు ఎలా ఉంటున్నారు ఇలా. అరే మీకు అర్థం కావట్లా? ఎంతమంది, ఎంత పండితులు, ఎంత పెద్దోళ్ళు, ఎంత గొప్పోళ్ళు, ఎంత మందిరి చెప్పినా ఒకటి చెప్తా విను. ఇంట్లో ఆడది అది మొగుడు పాడైపోతుంటే అవతి చూస్తా ఊరుకోదు. అది పోట్లాడుతుంది, గొడవాడుతుంది, చేస్తుందంటే మంచి కోసం. అదే నువ్వు దేంతో తిరిగినా, నువ్వు దేంతో ఎలా ఉన్నా, నువ్వు తాగినా, తలగబోసుకున్నా, డబ్బులు నాశనం చేసినా, ఏం చేసినా సైలెంట్గా ఇలా చూస్తుందంటే బికాస్ వాళ్ళ కంఫర్ట్ కోసం. వాళ్ళ కంఫర్ట్ అంటే డబ్బు కోసం. అర్థమైందా? కంఫర్ట్ అంటే ఏంటి? మీరు తాగినా, తిరిగినా, చేసినా, వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా, ఎంజాయ్మెంట్ చేసినా, పట్టించుకోకపోయినా, ఇవన్నిటికి పట్టించుకోకుండా ఉంటే మాత్రం మీకు మంచోళ్ళు, పట్టించుకుంటే చెడ్డోళ్ళు. సరే ఒకటి చెప్తా వినండి. ఈ పనికి మాలిన వ్యవహారంలోనే పిల్లల్ని అంటారు. అసలు కలిసి ఉండే ఉద్దేశం లేకపోతే అసలు లైఫ్లో ఒక ఆడదాని జీవితం నాశనం చేయకూడదు, పిల్లల్ని కనకూడదు. పిల్లల్ని అంటారు. ఇప్పుడు మీరు పిల్లల్ని దూరంగా ఉంచి, పిల్లల్ని దూరంగా ఉంచి మీ కంఫర్ట్ ఎత్తుక్కొని పోతూ ఉంటారు కదా. మరి అప్పుడు పిల్లల తండ్రి అని చెప్పి అడిగినప్పుడు ఏం చెప్పాలా? బతుకున్నాం అని చెప్పాలా? చచ్చిపోయామని చెప్పాలా? ఏమని చెప్పాలా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.